ప్రదేశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడికి వెళితే మనసుకు ఒక వింతైన ప్రశాంతత వస్తుంది. మరికొన్ని దేవాలయాలు ఉంటాయి. అక్కడ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మితే కోరిన కోరికలు నిజంగానే నెరవేరుతాయి. భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. అలాంటి మహిమగల ఒక ప్రత్యేకమైన క్షేత్రం గురించి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా. మన మనసులో బలంగా కోరుకున్న కోరికలు నెరవేరాలని భావించి వరుసగా 7 శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని విశ్వాసం ఉన్న ఓ పవిత్రమైన ఆలయం. అది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఉన్నది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. ఈ రోజు లాగులో ఈ ఆలయం ప్రత్యేకత 7 శనివారాలు దర్శనం, అలానే అష్టోత్తర పూజ ఎలా జరుగుతుందో మీకు పూర్తిగా చూపించబోతున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా యూనివర్స్. దిస్ ఈజ్ రేణుకా. ఇంట్రెస్టింగ్ లాగ్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూ మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళుతున్నా. మా ఛానల్ని ఇప్పుడులాగానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ఈ రోజు నేను ఎక్కడున్నానో మీకు తెలుసా? నేను ఉన్నది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. ఈ ఆలయం గురించి చాలా మంది భక్తులకు ఒక గట్టి నమ్మకం ఉంది. మనసులో ఏదైనా కోరిక బలంగా కోరుకుని స్వామివారిని పూర్తిగా నమ్మి వరుసగా 7 శనివారాలు ఈ వాడపల్లికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆ కోరిక ఎలాంటిదైనా సరే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉన్న ప్రత్యేకం కూడా అదే ఫ్రెండ్స్. నేను కూడా అదే విధంగా స్వామివారిని భక్తితో దర్శించుకుని వరుసగా 7 శనివారాలు దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత మా ఫ్యామిలీతో కలిసి స్వామివారి అష్టోత్తర పూజ చేయించుకోవడానికి ఈ రోజు మళ్ళా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. మొక్కుబట్టిని 3 సార్లు ప్రయాణం చేసుకోండి. నమస్కారం చేసుకుంటున్నా. సింహాసన ప్రవర్తమాన సాధ్య బ్రహ్మాదిత్య ప్రాంత స్వేతమగిపే సంద్రయ కలైగే బ్రహ్మదే జంబోదేవే భరతవర్షవర్గణ్య మేరాదర్శన భాగ్య వేగదయం జుదేశ స్మార్తాన్ వ్యవహార చంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే సస్రత మాఘమాసే శుక్ల విషాంతప్రయామే భౌమవాసరే సమస్తప్రవేగ స్వర్ణ్యాంగం నిష్ఠాన్ సౌదదాస జవాన్ సత్యామే భౌమవాసరే సమస్తప్రవేగ స్వర్ణ్యాంగం సౌదదాస జవాన్ Padipan sa Venkinam sa Venkilesh sa Yadam sa Jyotram sa Vinitram sa Padipan sa Bhuranam sa Chodram sa Padipan sa Srinam sa Mangaram sa Manigalam sa Naganam sa Shema sa Himjavaya Yara Ekram Tatam sa Vanasistakam Yatam sa Phalsuchatam 7 వారాలు ఈ సంకల్పంతో వచ్చారు. మన పూర్ణ సంకల్పించుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి. సినిమాలు శ్రేష్ఠంగా యాత్రం జపనస్య వ్యవసాయ హృదయాన పైన రాజ్యావతార శాంతి ధ్రువగోదవత సమయరాన ఇంద్రేవం యావంత ఉద్యావతార ప్రణామశమరో చాత్మవతార్స భారద్వాజంగే సమరాస్పతి ప్రాణకృరాం భారతయత్రాభాయ శ్రీగోదమ శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యానమోహనపదకాల అశ్వతంగునామాచరణంగా రిక్షే నమస్కారం చేసుకోండి. శ్రీవచంద్రం గ్రహణమాభాగపుంతరం ప్రాంభవేణ శుభోకా ప్రేమాసన సముద్రం సుమానయాన్ దిక్లాయదేనాద్ర శ్రీకాంతవరేణ సంతరే రాజస్తంద్ర సందర్భంజకం వితాంద్రం దర్శనావతం నస్వదేనాస్వదవారజాతం శ్రీభోగమేకం భజవేంకటేశం లక్ష్మీధరం రామ్యాం శ్రీం రామేశ్వరే దాసీగోతమ శ్రీమన్నాం రకేకరిపాంగం శ్రీమన్నదగా శుభం ప్రమేంద్రజ్ఞానాం వేకడమేంద్రజాం దేవతప్యాం సుబ్బలక్ష్మీర్మాక్షలక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతే హే శ్రీ లక్ష్మీ కామసనాంధ్రవరాంగసాపాసం బలా విష్ణువాహనం పురుషమావాహనం సత్యమావాహనం అక్షతమావాహనం వేంకటేశమావాహనం శ్రీనివాసమావాహనం లక్ష్మీపదమావాహనం సంశాంతమావాహనం పద్మావతిప్రమావాహనం భక్తోత్సవమావాహనమే నౌకాప్రవాసమావాహనమే శ్రీ అర్థశ్రేణ్యాయ బ్రహ్మయ ఆదిర్విద్య ఆదాదే
श्रीमता अनमतमा बंधुता संरामता आया भगते श्री स्वर्णना सन्नासन्या परमसायता देवता या उद्दासना संसं दुर्वा गवाहि संगाम गुणेन सदेन्द्रे श्रीमामा हेमेन्द्र देवामा श्रीमामा प्रभावय वावायामे मेने देव संराजा प्रसाद हे वासुरे ब्रह्म संगाम प्रनिक्षमः आया गुरुदे हने समाना प्रकाशन्या परमसाय समदेवतां गम्य निरात्रासना निरात्रसमः गवानि प्रमजा नीलोत्पलयं भवदेयं हरिणे मवाहं पोषे मवाहं शनि मवाहं मेहि मवाहं अवाहं मवाहं नोप्यामे हम तद्दर्शन सबरे विज्ञान ब्रह्म प्राणशान सेवरसुतकमन सुरसंगरान अवाहं नासरान नोप्यामे ऋणुरावत नाम संगवरान यतदवर्मान हरिणा पादय पादिनोप्यामे श्रद्धावतुदे मैषादाम जगमान रसमेता प्रश्न सोरंदु श्रांग घटय सुसुसनारा अस्या गन्नो प्राण संगाव देव शाबान संयान रुद्रम रामके आगमनोप्यामे हम न वैशामी अवसान उद्याता ब्रह्म हरिणा सक्षाय अवसर मार्ग प्रसवान जनः उद्रेरो नापराध स्वानमो सक्षाय नापा जनिदान हम सुखोदकेन स्वानमो प्यार स्वानाम सुधा आजो नभस्रा आसुरान ऋषभदेनास्या आत्माना अभिजितावर्तेन हरिया विश्वा अन्नदान देवसोम वस्त्रेदनो प्याने समसुदन सर्वेमा हिस्वामान सक्षवामात्मना प्राण मुखानो प्याने यज्ञो वेदम वरम वतन जाते सदम प्रसा आदायश वतन सबन यज्ञो वेदम मनसुरेजः यज्ञोदात मुष्पानो प्याने नद्वारामदान शांति संघर्षणे निसरेंद्रभो दानदान यमोत्तरस्य दिव्यश्री चंद्रमान प्रस्तानो प्याने हिमासन सक्षेषां दिव्यपुष्पान्वाग्नापुराक्रमो धन्यवदा सूर्यसरस्वते पुष्पाणि पूजयामि जगदावळं राजन्नाजयकरुणां हेबलप्रवादं विश्वाम्भूयां जगदीश वासुदेव पुष्पाणि पूजयामि ओम नमो वेंकटेशाय వాడిపల్లి దివ్యక్షేత్రంలో వేయించేసిన శ్రీభూషణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివార దీక్షాంతము ఈరోజు అత్యాధి కైంకర్యంలో భాగంగా మొట్టమొదటిగా ఏ సంకల్పం దగ్గర మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారో ఆ యొక్క సంకల్పం పరిపూర్ణంగా నెరవేరాలి స్వామి అని చెప్పి శ్రీవారు వేడుకుంటూ అలాగే ఈ రోజు ఈ యొక్క దివ్యక్షేత్రంలో అత్యనాది కైంకర్యాన్ని నిర్వర్తించుకుంటున్నాను స్వామి వచ్చి స్వీకరించింది అని చెప్పి మొట్టమొదటిగా ప్రార్థించుకోవడం జరిగింది. మనకి కోరికను అందించిన శ్రీవార తిరుమల వైకుంఠంతో వేయం చేసిన తర్వాత యొక్క తులసమాలలో పుష్పాలతో చక్కటి ఆసనాన్ని ఏర్పాటు చేసి స్వామి నా శక్తిగల పుష్పాసనాన్ని సమర్పిస్తున్నాను, దీన్ని నవరత్న గజ సింహాసనంగా భావన చేస్తూ ఆశీలకండి చెప్పి శ్రీవార యొక్క పుష్పాసనాలతో జరిగింది. అలాగే బ్రహ్మ కడిగిన పాదవర్ణాలు శుద్ధ జలాలతో పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని చేసుకుని చేతులు ముఖం కడుపునే నిమిత్తంగా శుద్ధాధికారి స్వామివారికి చేస్తున్నాము. అలాగే పుష్పరథంతో ఉభయ దేవాలయంతో కూడా మలయప్ప స్వామివారికి స్నానం మాత్రమే చేసి నూతన వస్త్రములు ఉత్తరీయములు ఆభరణములు యజ్ఞోపవేదము గంధలేపనము కోటములారణ పుష్పమాలలు ఈ రకంగా షోడశ ఉపచారంలో భాగంగా ఇప్పటి వరకు కూడా 11 ఉపచారంలో గడిపట్టు చేసుకోవడం జరిగింది. తదుపరి ఉపచార కార్యక్రమంగా శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తులసి దళమంతోను అలాగే వరాహ పురాణాంతరమైనటువంటి దివ్యమైన నామావళితో స్వామివారికి విశేషమైన అత్యనాది కైంకర్యాన్ని మనం నిర్వర్తించకపోతున్నాము. 7 వారాలుగా 49 రోజుల పైమాటగా మీరందరూ కూడా అనేక కష్ట నిష్టాలు వచ్చుకుని అచంచలమైన భక్తి విశ్వాసంతో శ్రీవారి యొక్క సప్త శనివార దీక్షా కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకోవడం జరిగి ఉన్నది. ఈ 7 వారాల్లో ఏదైతే స్వామి గురించి అందరూ ఆలోచన చేస్తూ తపన చెందుతూ దాపత్రపడుతూ స్మరణ చేస్తూ వింటూ ఉన్నారో ఈ యొక్క మొత్తం ప్రక్రియలు కూడా ఒక తపస్సు కింద రూపాంతరం చెందుతున్నాయండి. ఆ యొక్క తపస్సులితాన్ని శ్రీవారి యొక్క పాదపత్రాల చెంద అర్చనాది కైంకర్య రూపంలో సమర్పించుకునే పవిత్రమైన క్షణాలు ఇప్పుడు ఆసనమే ఉన్నది. మనసులో అన్యమైన ఆలోచనలు ఏవి కూడా రానకుండా స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మాత్రమే నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే నామాన్ని ఎక్కడైతే నేను చెప్తూ ఉంటాను అక్కడ ఎలుగెత్తి నామస్మరణ చేస్తూ అత్యున్నత కైంకర్యాన్ని పరిపూర్ణం చేస్తున్నాం. 7 పిల్లవాడ వెంకటరమణ ఓం కేశవాయ నారాయణాయ మాధవాయ గోవిందాయ శ్రీమసుదాయ త్రివిక్రమాయ వామనాయ వేదరాయ శ్రీకాయ అభాయ అభావదరాయ संदर्शाय वासुदेवाय प्रजनाय धर्म विश्वात्माय अदक्षयाय नारद महामच्छाय जनार्थाय उपेन्द्राय हरे नमः श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्री वेंकटेशाय नमः वेंकटेशाय नमः ఎక్కడైతే శ్రీ వెంకటేశాయ చెప్తుంటారా మీరు కూడా ఏదో చెప్తూ నామస్మరణ చేయండి.
ఓం శేషాద్రయాయ నమః శ్రీ వెంకటేశాయ నమః విశుద్ధగోచరాయ నమః శ్రీ వెంకటేశాయ నమః విష్ణవే నమః శ్రీ వెంకటేశాయ నమః ఓం నందగిరీశాయ నమః శ్రీ వెంకటేశాయ నమః ఓం విశాఖపతే నమః శ్రీ వెంకటేశాయ నమః వీరభద్రగిరీశాయ నమః శ్రీ వెంకటేశాయ నమః సరస్వామేకవిషయ నమః శ్రీ వెంకటేశాయ నమః కుమారకల్పసేవ్యాయ నమః శ్రీ వెంకటేశాయ నమః ఓం అవ్యక్తాయ నమః శ్రీ వెంకటేశాయ నమః సుభుచ్చనా సుభసేనావచరణాయ నమః శ్రీ వెంకటేశాయ నమః ఓం రామాయ నమః శ్రీ వెంకటేశాయ నమః పద్మనాభాయ నమః శ్రీ వెంకటేశాయ నమః సదా వాయుసుతాయ నమః శ్రీ వెంకటేశాయ నమః ఓం తిక్తవైకుంఠలోకాయ నమః శ్రీ వెంకటేశాయ నమః గిరిపుణ్య విహారిణే నమః శ్రీ వెంకటేశాయ నమః ఓం హరిచంద్ర గౌతేంద్ర స్వామినే నమః శ్రీ వెంకటేశాయ నమః శంకరారాధ్య నేత్రాత్మవిషయాయ నమః శ్రీ వెంకటేశాయ నమః వసూపరిచరితాత్రే నమః వేదపుత్రగిరీశాయ నమః శ్రీ వెంకటేశాయ నమః కృష్ణాయ నమః శ్రీ వెంకటేశాయ నమః. మంత్రి గారు ఏదో నీరసంగా మనం చెప్పంటున్నారని ఆలోచిస్తున్నారా, ఏదో మొహమాట పడుతున్నారా? అక్కడే 400 మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారు. నలుగురికి కూడా వినపడలేదు, 40 మంది దేవుడు నలుగురు కూడా కనీసం చెప్పినట్టుగా కూడా నాకు వినపడలేదు. అందరూ నాకైతే చూస్తున్నారు. అందులో నీరసంగా ఉంది మనం చెప్పమంటున్నారు. నేను చెప్పేస్తే 5 నిమిషాల్లో అయిపోతుంది. వెంటనే నాకు మళ్ళీ కళ్యాణం కూడా ఉంది. ఎందుకు వివరాలు చెప్పమంటూ ఉన్నానంటే 7 వారాలుగా 49 రోజులు పైమాటిగా అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు వచ్చుకుంటూ గత 7 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తున్నారు. 7 వారాల్లో భాగంగా ఒక్క శనివారం రోజు స్వామిని దర్శించుకోవడానికి సుమారు 60 నుంచి 70 వేల మంది పైమాటిగానే వస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఎంత తక్కువ తీసుకున్నా 20 నుంచి 40 వేల మందికి 7 వారాలు అయిపోతూ ఉంటాయి. వారందరూ కనుక మరలా ఈరోజు అక్కడికి వచ్చేస్తే మరలా శనివారం మాదిరి అవుతుంది. అందరికీ కూడా కేవలం ఎవరైతే ఈ 400 మంది కూర్చొని ఉన్నామో మనకు మాత్రమే భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అనుగ్రహించడం మాత్రమే మనం ఇక్కడ రాగలిగాం. ఈ మాట ఎందుకు అంటూ ఉన్నానంటే 7 వారాలు మొదలుపెట్టి 7 నెలలైనా కానీ పూర్తి కాని వాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. అలాగే మొన్న శనివారం 83,400 మంది వచ్చారు. గ్యాస్ చెప్పాను, నేను 60-70 అనుకున్నాను. అలాగే 7 వారాలు మొదలుపెట్టి 7 నెలలైనా కానీ పూర్తి కాని వాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. అలాగే 7 వారాలు అయిపోయిన తర్వాత అర్చన రావడానికి మనలోనే చాలా రోజులు సమయం పెట్టమని చాలా మంది ఉండవచ్చు. ఇవన్నీ దాటుకుని ఈరోజు మాఘమాసం మహాపౌర్ణమైన దినం, స్వామివారి నక్షత్రం, శ్రవణ నక్షత్రం రోజు ఈరోజు ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నామంటే కేవలం శ్రీవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండడం వల్ల మాత్రమే మనం ఇక్కడ దాకా వచ్చి కూర్చోవడం జరిగి ఉన్నది. అలాగే 7 వారాలు బాగానే పూర్తి చేసాము. ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు కనుక మనం ఏకాగ్రత కూర్చుంటే అర్చనాది నైవేద్యం కూడా సంపూర్ణం అయిపోతూ ఉంటుంది. ఇదే సమయంలో స్వామి కూడా మనం పరీక్షిస్తాడు. అదేంటి అంటే అసలు అవసరం లేని విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడే గుర్తుకొచ్చేస్తుంటాయి. ఇక్కడ కూర్చొని ఉన్నాము, అప్పుడు నేను చెప్పారు నలుగురు ఏంటన్నా అందరూ నాకే చెప్తూనే చెప్పారు, చెప్పకపోవడం లేదు, అందరూ కూడా చెప్పారు, నమస్కారం చేస్తూనే ఉన్నారు. కానీ మన మనసు ఏం చేస్తుంది, అసలు అక్కర్లేని విషయాలన్నీ కూడా ఇప్పుడే గుర్తుకొస్తాయి. ఇక్కడ కూర్చొని టైం అయిపోతుంది, షాప్ తెచ్చుకోవాలన్నప్పుడు, లేదా ఇంట్లో మర్చిపోయిన విషయాలు, రిటర్న్ వెళ్ళడం, టిఫిన్ ఎక్కడ చేద్దాం, లేదా భోజనం చేసి వెళ్ళిపోదామా, లేదా వాట్సాప్లో విషయాలు, టీ తాగడం, కాఫీ తాగడం, అలా మధ్యలో దారిలో షాపింగ్, రకరకాలుగా మన మనసుల్ని ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తూ ఉంటుంది. ఇది దాటాలి అంటే కేవలము శ్రీవారి యొక్క పాదపద్మాలను మాత్రమే మనం ఆశ్రయించాలి. అది ఎలా సాధ్యమవుతుంది? నామస్మరణం మాత్రమే మనకి సాధ్యమవుతుంది. మరి చేస్తున్నట్టు అందరూ కూడా నామస్మరణ మెల్లిగానో గట్టిగానో ఏదో రకంగా చేస్తాం కదా. మరి ఎలా నామస్మరణ ఎలా చేయాలి అంటే అన్నిదా శరణం నాస్తి మమేవ శరణం మమ అని చెప్పి ఆయన యొక్క పాదాలని ఆయన పాదాలని ఆశ్రయించి మనఃపూర్వకంగా ఆ యొక్క రూపాన్ని మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ సర్వస్వ శరణాగతిగా కనుక మనం నామస్మరణ చేస్తే ఈ ఆలోచనలు వస్తాయా కావండి? వస్తాయి.
ఒకసారి 2 సార్లు 3 సార్లు 5 సార్లు 10 సార్లు రావచ్చు, లేకపోతే 20 సార్లు రావచ్చు. ఎప్పుడైతే మనం సర్వస్వ శరణాగతిగా కనుక ఈ యొక్క నామస్మరణ చేస్తామో కొంత సమయానికి ఈ యొక్క లౌకికమైన బాహ్యమైన విషయాలన్నీ కూడా పక్కకు వెళ్ళి మన మనసులో స్వామి లగ్నం అవుతుంది. తద్వారా స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరం కూడా పొందగలుగుతాము. అందువల్ల ఎలుగెత్తి నామస్మరణ చేసుకుంటూ ఈ యొక్క అర్చనాధికాన్ని సంబోధన చేసుకున్నాము. వాడపల్లి వాస శ్రీ వెంకటేశ అద్విగణ్య పరిష్వక్త వక్షసే నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం వెంకటాయ నమః. ఓం దేవసనగాధమాయ గురుజితాయ నమః. ఓం శ్వేతదేవసమత్తగురుజితాయ నమః. శ్వేతప్రభరూపత్వప్రకాశనావరాయ నమః. సానుసాబుదాయాక్షాయ నమః. ఛాయాసన్వాసనే నమః. మాయామూఢమానాయ నమః. గరుడస్కందవాసనే నమః. ఓం అనంతసరసయే నమః. ఓం అనంతాక్షాయ నమః. ఓం అనంతచరణాయ నమః. ఓం శ్రీశైలనిలయాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం నీలవేగనిధాయ నమః. ఓం బ్రహ్మాదిదేవతస్వరూపాయ నమః. వైకుంఠాగత సత్యేమ విమానాంతర్గతాయ నమః. ఓం నగస్యాభ్యాచ్యుత శేషజనపద్గోచరాయ నమః. వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం దీర్ఘబంధవాసనే నమః. ఓం వామదేవప్రియాయ నమః. ఓం తమయశక్తుదాయ నమః. మార్కండేయ మహాతీర్థజాతవన్యప్రదాయ నమః. వాక్పదే బ్రహ్మరాత్రియే నమః. చంద్రలావణ్యదాయినే నమః. నారాయణగేశాయ నమః. బ్రహ్మపుత్రోత్సవాయ నమః. శంకరక్రమసక్రామాయ నమః. యువముక్తాగ్రవిగ్రహాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నిత్యవనమూర్తే నమః. ఓం నగ్నజాగ్రస్తునాథే నమః. విశ్వదేవతాహారిణే నమః. తీర్థస్వామినే రసాతనూజాదేశ్వరాయనే నమః. కుమారాజక భద్రాంతాభిషక్తులాయ నమః. జానగజ్ఞ సముద్భవనాథనే నమః. కేర్మమూర్తయే నమః. కిన్నెరాగంధ శైవాంధ్రప్రణాతయే నమః. జానగజ్ఞ సముద్భవనాథనే నమః. ఓం విదవే నమః. ఓం వేదాన సమస్యాస్య పూజితాయ నమః. సింహాసననివాసాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. సద్భక్తాం నీలకంఠాక్షరసింహాయ నమః. పూరాక్షరమస్యాస్య సేనావృత్తప్రదాయ నమః. దుర్మేధా ప్రాణహత్తయే నమః. ఓం శ్రీధరాయ నమః. చిత్రయాంగరామాయ నమః. మత్స్యరూపాయ నమః. పాండవానుగ్రహత్తయే నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం ఉపదైత్యప్రదేశస్సుశంకరారుజ్ఞారామూర్తయే నమః. రుక్మాద్గాలసలక్ష్మీకాలపుష్పనే నమః. రుచలక్ష్మీకాంబాయుక్తలహారుద్రసే నమః. కాలగ్రామనివాసాయ నమః. సుఖప్రజ్ఞాతురాయ నమః. నారాయణాతురాశేషజనదృగ్విషయాయ నమః. హృదయారుసుగాయ నమః. వృషభాసురహారిణే నమః. అన్యరాగోత్రపతయే నమః. వృషభాజలవాసనే నమః. అన్యరాసరాత్రే నమః. మాధవీమాగహరణే నమః. ప్రేంగప్రేవక్షాయ నమః. స్నేహకోలవరాయ నమః. నీలదేవదేహాగ్రవాయ నమః. శంకర ప్రేమిత్రాయ నమః. శాలపుత్రప్రియాయ నమః. సుధర్మణే సుజన్యప్రాత్రే నమః. మధుధాతినే నమః. కృష్ణాఖ్యావిప్రవేదాంతదేశకత్వప్రదాయ నమః. వరహాచలనాదాయ నమః. బలభద్రాయ నమః. త్రివిక్రమాయ నమః. ఓం మహదయే నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం అచ్యుతాయ నమః. నీలాద్రినిలయాయ నమః. క్షీరాబ్దినాథాయ నమః. వైకుంఠాచలవాసనే నమః. నౌకాపురనివాసనే నమః. ముకుందాయ నమః. ఓం అనందాయ నమః. విరిణ్యాభ్యదానేతరూపాయ నమః. సువర్ణమగ్నే తనూజామేశ్వరాయనే నమః. ఫలాయుధ జగత్తేత్వ సంస్థాయనే నమః. గోవిందాయ నమః. శ్రీనివాసాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ
ఇప్పుడు కూడా వరాహ పురాణాంతర్గతమైనటువంటి దివ్యమైన నామాలతో స్వామివారి విశేషమైన అక్షరాన్ని ఇంద్రియాలు సంపూర్ణం చేస్తున్నాము. ఏదైతే స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం కోరుతున్నామో అది ఎల్లవేళ్ళగా మనందరిలో కూడా ఉండాలని చెప్పి అమ్మవారి దగ్గర ప్రార్థిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః నామాన్ని మనస్సులో స్మరణ చేస్తూ ఉండండి. అమ్మవారికి పుష్పార్చన మొదలవుతున్నది. ఓం ప్రకృత్యాయ నమః హృదయాయ నమః విద్యాయ నమః సర్వోదర్పాయ నమః శ్రద్ధాయ విభూతే నమః సర్వభ్యాంబరవాహనాయ వాచాయ నమః కాంతాయ నమః సర్వాక్షిణ్యాయ నమః సమవాయ నమః కృపదాయ నమః ఉద్ధారమాయ నమః హరివల్లభాయ నమః సౌఖ్యాయ నమః దేవతాయ నమః లాగమాత్యాయ నమః పద్మ అస్యాయ పద్మాక్షయ పద్మసుందరాయ పద్మాభ్యాయ పద్మగయాయ పద్మాభ్యాయ నవాయ పద్మనాభరే దేవ్యాయ నమః పుణ్యాయ పద్మగయాయ పుణ్యాయ ప్రసన్నాయ సర్వాంగ ప్రభాయ మతనాయ జలోదియాయ ఇందిరా నివారణ శ్రీరా మహాన్యాయ బుచ్చయ వాసవాయ వాసవత్తయ తయమలాయ సన్యాయ నిత్యం దాసనాథన విక్రయ శాంతాయ మంగళాయ శ్రీయాయ భాస్కరాయ మంగళాయ వరవరహం నాన్యతయ సుఖేన సమసమయాన సమప్రదానమయ నామన వరలక్షణ సుప్రదాన ధన్య ప్రాకారం సమప్రదాన జయమంగళాయ విష్ణు వత్సలసలంకన విష్ణు సమాక్షణ్య నారాయణ సమాసన డాక్టర్సయ దేవేంద్రవాణ్య వత్య మహాకార్య బ్రహ్మ విష్ణు ద్వారణ జగాల జ్ఞాన మన శ్రీయాయ Sejauh mengenai dengan sama-sama kebetulan nama Bersama juga Nahan Ramadan Tanggasan Sewan Ketelan Tanggasan 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 Kemudian hari yang masih sabtu mana Sri yang bercampuran Kanya misalnya Segala dengan Sri yang bercampuran Kanya karena ada beberapa proses yang saya hidup dalam ini dalam नारायण युद्धे वासुदेवाय धीमहि तन्नास्मत् प्रचोदयात् महादेव्यै युद्धः विष्णुवत्यै च धीमहि तन्नास्मै प्रचोदयात् आदिसंधराय युद्धः सर्वसिद्धये च धीमहि तन्नाधरा प्रचोदयात् आदिर्याप्त्यानन्दाय सर्वस्वामोदरात्रोत्तमात् भारते सर्वस्याप्यै सर्वजेते सर्वमेव तेना आप्नोतु सर्वं येते हसिदेवदर्शां भारद्वाजाङ्ग्यर्समानस्तचक्राणां चक्राणां भारद्वाजत्राध्वाय श्रीभगवान् श्री वेङ्कटेश्वराय नमः वेदात् सवर्णदिव्या मंत्रपुष्पाणि समर्पयामि గుజరాత్ మిత్రులందరూ ముందుగా మీ యొక్క గోత్రము యజమాని పేరు భార్య పేరు పిల్లల పేరు ఒకసారి చెప్పుకోండి అసజమాన్ జాగా ప్రశానామదేశ ధర్మపతేవైశ సముద్రేశా దుర్గేశా సభోగేశా ధ్వాంస మానం సమస్త యుజావ ఐరావ కేశ్వరం విశ్వధనగణ గోస్వాహం గణేశ్వరం ప్రతో వ్యాపార వ్యవసాయార్థ సు ఆరోగ్యార్థ సుసంతానాం నివృత్తిరస్ వివాహార్థ వివాహం దృశ్యంతానార్థ సంతానం ఉద్యోగార్థ ఉద్యోగం దృశ్యోద్యార్థ ఉద్యోగం దృశ్య వేదనా సుఖాభం వాతా సమస్య సకలాభం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాక్షరస్సు శ్రీ భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహాక్షపల సిద్ధిరస్సు ఏడవరాలు ఏ కొడుకు వస్తున్నారో మన పూర్ణ యొక్క కోటి స్వామివారికి వినంచుకుంటూ స్వామి మీ యొక్క అనుగ్రహంతో 7 వారాలు పూర్తి చేసి ఈ రోజు అజ్ఞానేంద్రియం సంపూర్ణం చేసుకుంటున్నాను తెలుసు కానీ తెలియక కానీ పొరపాటు చేసుకుంటే వాటిన్నింటినీ కూడా మన్నించి కాపాడవలసింది స్వామి వేడుకుంటూ శిరస్సు నుంచి నమస్కారం చేసుకోండి ఆ ప్రదర్శ నమస్కారాన్ని 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 ప్రేమచంద్ర విగ్రహం ప్రాయం భవేంద్ర సగుణగా ప్రేమాసన సముద్రాహన సమాగమ్యాన్ని నిగ్రహాన్ని ప్రేమాపద శ్రీకాంత సౌరేంద్ర ధరేగ్రాత శ్రీమద్గ్రాసం నరేంద్రకం విభాంబరం సర్వావిధం అసత్యేన
श्रीनाश्रतवारजातं दैवसमेतं भजवेङ्कटेशं लक्ष्मीं व्यासचन्द्राद्रयां श्रीरङ्गलामये सुरेन्द्रसेवोदं श्रीमन्तां भगे गिरिपाङ्गरां श्रीमन्तकरां श्रीतो ब्रह्मेन्द्रज्ञानां स्वामिन्द्रयाग्रमणेन्द्रस्वां जयमत्यां बुद्धलक्ष्मीं मास्टर जय लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी चापसनां सर्वदावरां दाता संगीतांग्रे वन्दे भराटगढ़ सर्वंगलवानये सर्वयात्रांतजारगे शरण्ये प्रियंबके नारायण वासुदेव महादेव सदां विष्णुते नाम प्रदानं धनाय सुदेव अन्नाभयापुरयादानयाध्यमः भगवान् श्रीभोजन श्री वेंकटेश स्वामी प्रेरात प्रसन्ना वरदानंद वेद श्री भोजन श्री वेंकटेश ब्रह्मार्पणमस्तु ఏడుకొండవాడ వెంకటరమణ అపద్ధాంగుగ ఆగరక్షక స్వామి శ్రీనివాస శ్రీ వెంకటేశ ఏడు వారాల స్వామి శ్రీ వెంకటేశ తెల్ల చందన స్వరూప శ్రీ వెంకటేశ వాడపల్లి వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఇంతటితో శ్రీవారి యొక్క అర్చనాధికారిని సంపూర్ణం చేసుకున్నామండి. స్వామివారికి పూజ చేసినటువంటి పుష్పాలు అలాగే తులసిమాలను కూడా మీరు వెళ్ళే క్రమంలో మధ్యలో పెట్టిస్తాను. ఒక్కొక్క రెండు పుష్పాలు తీసుకొని ఒక తులసిమాల తీసుకోండి. ఆ తులసిమాల ఇంటి గుమ్మాన్ని కానీ లేదా దేవుడి మందిరంలో కానీ ఉంచుకోండి. ఎవరు కూడా వాహనాలకు తగిలించవద్దు. అలాగే ఈ యొక్క అశోకనామార్చన టికెట్ పై ఇద్దరికి 50 రూపాయల దర్శనాన్ని ఏర్పాటు చేశారు. మీరు బయటికి వెళ్ళండి. ఇప్పుడు ఒక విషయం మీకు ముందుగానే చెప్పాలి ఫ్రెండ్స్. టెంపుల్ లోపల అష్టోత్తర పూజ జరుగుతున్న సమయంలో సాధారణంగా కెమెరా ఎలా కాదు, కానీ మీ అందరికీ ఈ అష్టోత్తర పూజ ఎలా జరుగుతుందో చూపించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ టెంపుల్ హయ్యర్ అఫీషియల్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకున్నా. మీ అందరికీ బెస్ట్గా చూపించాలని నా సైడ్ నుంచి చాలా ఎఫర్ట్ పెట్టి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియోలో కొంచెం నాయిస్ ఉండవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ మల్టిపుల్ మైక్స్ ఉండడం వల్ల కొంచెం సౌండ్ నాయిసీగా ఉంటుంది. కాబట్టి ఈసారి కొంచెం ఇగ్నోర్ చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు మా పూజా స్లాట్ టైమింగ్స్ వచ్చేసి 9:45. మిస్ కాకుండా ఉండడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని మేము ఫాస్ట్గా టెంపుల్లోకి వెళ్ళాం. మేము స్వామివారి గుడికి వచ్చేసాక మిగతా భక్తులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి కూర్చున్నారు. అప్పుడు అర్చకులు స్వామివారిని చాలా అందంగా అలంకరించారు. ఆ అలంకారం చూడగానే మనసుకు ఒక భక్తి భావన వస్తుంది. అదంతా పూర్తయ్యాక పూజ చేయించుకునే వారి నేమ్స్ ఒక్కొక్కటిగా చదువుతూ పూజని స్టార్ట్ చేశారు. ఈ అష్టోత్తర పూజ సాధారణంగా ఎవరు చేయించుకుంటారంటే వరుసగా 7 శనివారాలు స్వామివారిని దర్శించుకుని వారు తర్వాత వచ్చిన నెక్స్ట్ వీక్లో లేదా తమకు సౌకర్యంగా ఉన్నప్పుడు ఈ పూజను చేయించుకుంటారు. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఈ స్లాట్ బుకింగ్ ఎలా చేయించాలని. అందులో ఎలాంటి భయం అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎవరైనా చాలా ఈజీగా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ రోజు మా స్లాట్ టైమింగ్స్ లోనే దాదాపు 300+ మెంబర్స్ అష్టోత్తర పూజ చేయించుకుంటున్నారు. పూజ మొత్తం పూర్తయ్యాక ఒక్కొక్కరిగా వెళ్ళి పూజ చేసిన అర్చకులకి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వారి ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ తర్వాత స్వామివారిని మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. నేను మనసులో కోరుకున్న కోరిక నెరవేరినందుకు స్వామివారికి ఎల్లప్పటికీ కృతజ్ఞతంగా ఉంటానని భావించి కరం చేసుకున్నా. దర్శనం చేసుకున్న తర్వాత కొంతసేపు అక్కడే కూర్చున్నాం. ఆ సమయంలో మనసు మొత్తం ఒక భక్తిభావంతో నిండిపోయింది. స్వామివారిని పూర్తిగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి చాలా అందంగా అలంకరించారు. మీకు కూడా అవకాశం వస్తే తప్పకుండా వాడపల్లికి ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. టెంపుల్ మొత్తం భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ టెంపుల్ స్ట్రక్చర్ మొత్తం యూనిక్ స్టైల్లో ఉంటుంది. ప్రతి చోట కూడా చాలా అందంగా డిజైన్ చేశారని చెప్పాలి. ఈ ఆలయం అట్మాస్ఫియర్, డెకరేషన్, డివోషన్ అన్నీ కలిసి చూసినప్పుడు నిజంగానే ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందుకే ఇలాంటి వీడియోని మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని లాగ్స్ మీ ముందుకు తీసుకురాగలుగుతా. అంటిల్ దెన్ టేక్ కేర్. ఓం నమో వెంకటేశాయ.